ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా, ఎటువంటి పరిస్థితులను, ఎటువంటి సమయంలోనూ జరిగినటువంటి విషయాలన్నింటినీ, జరగబోయే విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లే ఏకైక సాధనం మీడియా. కాబట్టి మీడియా వారి కష్టాన్ని గుర్తించి మనం తప్పనిసరిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడేదో వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం అని కాదు. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో, స్థలం కొనుక్కోవాలనుకున్నారో, లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ ఒకే వేదిక పైన వారికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ల స్థలాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్స్ని ఒకే చోట ఎక్కువ మంది స్టాల్స్ పెడతారు. సో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రేట్లు ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాలు, గుంటూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని జిల్లాగా గుంటూరు జిల్లా ఉంది. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఏదైతే రాజధాని ప్రాంతం, రాజధాని చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి అని ఎన్ఆర్ఐస్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ఒక మంచి అవకాశం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 అక్టోబర్ 2వ తారీఖున ఇదే ప్రాంగణంలో మేము ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 16-17 సంవత్సరాల్లో కూడా ఇక్కడే ప్రాపర్టీ షో నిర్వహించాం. అయితే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కుంటుపడ్డాయి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు, స్వేచ్ఛ కోల్పోయారు. ఇవాళ రాష్ట్రంలో 2019-24 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్, పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఆయన చెప్పడం వలన ప్రజలందరికీ ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ప్రజలు తన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సభ్యులందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రమ్మనమని అడగడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. 10వ తారీఖు ఉదయం ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి వారు వస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఆ మెటీరియల్స్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు, అవసరాలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏదైతే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, భవిష్యత్తులో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో ఒక వేదికగా ఉపయోగపడుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ గుంటూరు నగరంలో ఏదైతే మనం గతంలో 2015, 16, 17 నిర్వహించామో ఆ స్థాయిలోనే మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రాపర్టీ షో ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగలేదని నిర్మమాటంగా చెప్పొచ్చు. ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఏదైతే ముఖ్యమైనటువంటి నగరాలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల్లో ఏ విధమైనటువంటి విధానాలతో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారో వాటికి దీటుగా మనది చిన్న రాష్ట్రమైనా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా వాటికి దీటుగా ఆ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఇక్కడ ఎటువంటి కన్వెన్షన్ లేకపోయినా ఒక జర్మన్ హ్యాంగర్ని తీసుకొచ్చి ఇక్కడ కన్వెన్షన్ క్రియేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్త ప్రజలు కానివ్వండి, అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా విచ్చేసి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వాళ్ళు కొనాలనుకున్న ప్లాట్స్ని కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవాలన్నా వాటికి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రి వివరాలను కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ప్రారంభోత్సవానికి రాబోతూ ఉన్నారు కాబట్టి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.